రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటి భాను ఆధ్వర్యంలో మన్యశ్రీ కాంశీరాం 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఇన్ఛార్జ్ లింగాల సందీప్, సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ బహుజన హితాయి బహుజన సుఖాయి అనే నినాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని, బహుజన వర్గాలను ఏకం చేసి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు మాయావతిని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కాంశీరాంది. అలాగే భోజనాలకు నీ అగ్రవాదులు పార్టీలో ఆత్మగౌరవం దక్కదని, బహుజనులకే 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి 3వ జాతీయ పార్టీగా చేసి చూపిన ఘనత కాంశీరాంది. బహుజన జనాలంతా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏకమై రాజ్యాధికారం సాధించాలంటే ఒక్క బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు న్యాలకంటి లక్ష్మీరాజ్యం, అందే శ్రీనివాసులు, మండల కార్యదర్శులు గుణకంటి చిరంజీవి, బొడ్డు కిషన్, అందే ఈశ్వర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డమీద సాయి చంద్, అందే బాబు, గడ్డం నవీన్, అందే గణేష్, దాసరి దేవచంద్రం, నరేందర్ పాల్గొన్నారు. మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ముందుగా కాంశీరాం గారి 90వ జయంతి శుభాకాంక్షలు. మన దేశంలో భోజన హితాయ భోజన సుఖాయ అనే నినాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజనులకు అందరి లక్ష్యంగా ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని ఉత్తరప్రదేశ్లో 4 పర్యాయాలు మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి మాన్యవర్ కాంశీరాం గారి జయంతి ఈరోజు. అలాగే ఆయన ఆశయాలతోటి, ఆయన పని విధానంతో ఓట్లు మావి సీట్లు మీవా, ఓట్లు మావి సీట్లు మీవా. వర్ధిల్లాలి దాదాసాహెబ్ కాంశీరాం గారి ఆశయాలు, వర్ధిల్లాలి దాదాసాహెబ్ గారి కాంశీరాం విధానం. కాంశీరాం గారి నాయకత్వం, కాంశీరాం గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో కాంశీరాం గారి 90వ జయంతి ఘనంగా జరుపుకున్నాము. ఎల్లారెడ్డిపేట మండలంలోని ముఖ్య నాయకులు కొత్తెల్లి లచ్చన్న గారు, అట్లాగే గౌరవనీయులు రాజన్న గారు, అట్లాగే సంజి గారు, అట్లాగే అందశ్రీ గారు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు కాంశీరాం గారి జయంతి ఉత్సాహాలు ఘనంగా జరుపుకున్నాము. కాంశీరాం గారు భారతదేశంలోని బీఎస్పీ పార్టీని బహుజనుల గురించి ప్రత్యేకంగా బహుజనులంతా ఐక్యంగా ఉండాలని చెప్పించి, బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పించి 1984లో పార్టీని స్థాపించడం జరిగింది. తాను చిన్న సైకిల్ మీద రాష్ట్రాన్నంతా, దేశాన్నంతా తిరుగుతూ ప్రతి ఒక్కరిని మేలుకొట్టి ఈరోజు బహుజనులు ఈ విధంగా ప్రతి రంగాల్లో ముందుండి నడుచుకున్నామంటే ఆయన పుణ్యమే. కావున ప్రతి ఒక్కరు సార్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. కావున ఈరోజు మండలంలోని ఆయనకు పూలమాలను సమర్పిస్తూ ఏర్పాటు చేసి కాబట్టి అందరికీ జైబీలు తెలుపుతున్నాం. జైబీలు. ఇప్పుడు రాజన్న గారు మాట్లాడారు. గౌరవ మాన్య శ్రీ కాంశీరాం గారి 90వ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని మండల అధ్యక్షుడు, మండల ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించి జయంతి ఉత్సవాన్ని జరపడం జరిగింది. భారతదేశంలోనే అనగాడిన
అణగారిన ప్రజల యొక్క గొంతుకై అణగారిన వర్గాలకు చదువు లేక, ఆర్థికంగా లేక, రాజకీయం లేక ఈ వ్యవస్థ అస్థిరమైన వ్యవస్థను ఒక రాజకీయ వ్యవస్థ శక్తిగా మార్చి ఆయన యొక్క ఆలోచన విధానంతో ఉత్తరప్రదేశ్లోని మాన్యవర్ కాశీరామ్ గారు మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి గారిని చేయడం జరిగింది. అంటే బహుజనులు ఏకమైతే రాజ్యం మన చేతికి వస్తుంది. చేతికి వచ్చిన బహుజన రాజ్యం మన చేతికి వచ్చిన తర్వాత విద్య కానీ, ఆర్థికం కానీ, చదువు కానీ, ఉద్యోగ రంగాలు మనమే మన జీవితాలు బాగు చేసుకోవాలనేది అక్కడ ఉదాహరణగా ప్రయత్నం చేయడం జరిగింది. అదాన్నే ఇవాళ ఆయన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాయావతి గారు ఈ దేశంలో మన బహుజన రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అతి కొద్ది కాలంలోనే బైన్జీ మాయావతి గారు ఈ దేశ ప్రధాని అవుతుందని ఈ సందర్భంగా నేను ఈ బహుజన వాళ్ళకు ఈ సందర్భంగా తెలియజేస్తూ